విశాఖలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. సింహాచలం, పెందుర్తి, మధురవాడ, సీతమ్మధార, బాలయ్య శాస్త్రి లేఅవుట్, ఆర్టీసీ కాంప్లెక్స్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధురవాడ ఫ్లైఓవర్ కింద వరద నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. భారీ వర్షంతో కొన్ని చోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విశాఖలో భారీ వర్షానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి లైవ్ లో అందిస్తారు. నాయుడు. లక్ష్మీదుర్గ, ఉత్తరాంధ్ర అంతా, విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అంతా నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం కూడా ఉత్తరాంధ్ర అంతా తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. అయితే కొద్దిగా మాన్సూన్ కాబట్టి బ్రేక్ రావటం, అంటే కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెయిన్ పడటం, దీనివల్ల కొంతవరకు క్లియర్ అవుతుంది తప్పితే అయితే రూరల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు అల్లూరు జిల్లా కావచ్చు, అనకాపల్లి కావచ్చు, ఈ ప్రాంతాలు ఇప్పటికే చాలా వరకు ఏవైతే రిజర్వాయర్లు ఉన్నాయో నిండుకుండల్లా ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా పొంగి పొరలేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా అల్లూరు జిల్లాలో అయితే వాగులు వంకలు పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఇది క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఇది. సో ఇది ప్రస్తుతం అయితే మాత్రం వాయువ్య దిశగా కదులుతుంది. వెస్ట్ సెంట్రల్ బే ఆనుకొని ప్రస్తుతం అయితే మీదకి కదిలి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉత్తరాంధ్రకి నియర్గానే ఇది కొనసాగుతుంది. అంటే ఒరిస్సా, ఉత్తరాంధ్రాన్ని ఆనుకొని ఇది కొనసాగటం వల్ల ఎక్కువగా వర్షాలనే ఉత్తరాంధ్రలో పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం రైన్స్ పడుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే ఏలూరు జిల్లాలో అయితే నిన్న చాలా చోట్ల హెవీ రైన్స్ పడినటువంటి పరిస్థితి, 11-12 సెంటీమీటర్లు పడ్డాయి. సో అక్కడ వాగులు వంకలు ఎక్కువగా పొంగిపొరలేటువంటి అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన్యం జిల్లా కావచ్చు, అల్లూరు జిల్లా కావచ్చు, అటు ఏలూరు, అలాగే ఇటు రాజమండ్రి, కృష్ణా, గుంటూరులో కూడా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ మాన్సూన్ అనేది కూడా కొంతవరకు యాక్టివ్గా కొనసాగుతుంది. ఎందుకంటే ట్రఫ్ ఎలాంగ్దో ఇప్పుడు విదర్భ నుండి తెలంగాణ మీదుగా ఒక ట్రఫ్ కొనసాగుతుంది. దీంతో అలాగే సీజనల్ ట్రఫ్ అంటారు. ఈ సీజనల్ ట్రఫ్ కూడా మనం చూసుకుంటే అటు గుజరాత్ నుంచి సో మధ్యప్రదేశ్ మీదుగా ఒరిస్సా వరకు కూడా ఒక సీజనల్ ట్రఫ్ కూడా ఒకటి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో మాన్సూన్ ఒకసారిగా యాక్టివ్ అయింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. సో రాబోయే 24 గంటలు కూడా ఉత్తర కోస్తాలు అయితే భారీ నుంచి అతి భారీలు, 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ కూడా పడడానికి, అంటే 11-12 సెంటీమీటర్లు కూడా పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏంటంటే ఖచ్చితంగా వాగులు వంకలు పొరినప్పుడు దిగు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అప్రమత్తం ఉండాలని చెప్పి ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని స్కూల్స్ కూడా ఇటు అల్లూరు జిల్లా కావచ్చు, ఇక్కడ విశాఖపట్నం కావచ్చు, ఇప్పుడే స్కూల్స్కి ఆల్రెడీ సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే ఇన్ఫ్లో కూడా ఇప్పుడు గోదావరికి, కృష్ణాకు కూడా ఇన్ఫ్లో క్రమంగా పెరిగేటువంటి అవకాశం. తెలంగాణలో కూడా ఇప్పుడు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం చాలా చోట్ల హెవీ రెయిన్స్ పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా, గోదావరికి ఇన్ఫ్లో కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మరొక 24 గంటల పాటు వర్షాలు అనేవి కొనసాగడానికి ఆస్కారం కనిపిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ నాయుడు.